ఈ నేషనల్ లీడర్గా మనం ట్రీట్ చేస్తాం మహాత్ముడుగా. వెన్ హీ వాజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, సో ఆయన ఒక వెజిటేరియన్, అక్కడంతా నాన్ వెజ్ కదా, ఆయన వెజిటేరియన్. మదర్కి వెళ్ళేటప్పుడు ముందే మద్యము మాంసము తినను, తర్వాత కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంటానని మాట ఇచ్చాడు, దాన్ని నిలుపుకున్నాడు. సో అక్కడ హీ ట్రై టు ఎస్టాబ్లిష్ వన్ ఆర్గనైజేషన్. ఏంటది? నాన్ వెజిటేరియన్స్ అందరు కలిసి వీక్లీ మంత్లీ వన్స్ మనం మాట్లాడుకోవాలి, దాన్ని ఇంపార్టెన్స్ చెప్పుకోవాలని. సో అండ్ హీ ఇనిషియేటెడ్, హీ హిమ్సెల్ఫ్ ఇనిషియేటెడ్ అండ్ హీ హాస్ టు టాక్. యాక్చువల్ ఆయననే మాట్లాడాలి కదా ఆర్గనైజ్ చేయాలంటే. సో అండ్ ఆయన ఏంటి రాసుకొని వెళ్ళేవాడట ఏమేమి మాట్లాడాలి అని. తర్వాత అందరూ వచ్చారు, స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. ఇక పేపర్ పట్టుకున్నాడు అండ్ హీ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రీడ్ అట్లీస్ట్ వాట్ హీ రోట్ ఆన్ దట్ పేపర్. హీ హిమ్సెల్ఫ్ రోట్, ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. దాంట్లో స్వయంగా ఆయన చెప్పుకున్నాడు, పేపర్ చూసి కూడా చదవలేకపోయాడట. సి బట్ లేటర్ హీ బికేమ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అండ్ నెక్స్ట్ సెకండ్ టైం అండ్ ఆఫ్టర్ ఆ తర్వాత బారిస్టర్ చదివాడు. కేసు ఇక లాయర్ కాబట్టి కేసు వాదించాలి కదా, క్లయింట్స్ వస్తుంటారు. ఒక క్లయింట్ వచ్చారు, ఒక లేడీ. సో దాన్ని టేకప్ చేశాడు అతను. తర్వాత కోర్టులోకి వెళ్ళాడు. దెన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, లాయర్స్ మాట్లాడాలి, ఆర్గ్యూ చేస్తుండాలి ఈ క్లయింట్స్ తరఫున. సో ద వెరీ ఫస్ట్ డే ఆయన ఆపోనెంట్ లాయర్ స్టార్ట్ చేశాడు, మాట్లాడుతున్నాడు వాళ్ళ క్లయింట్ గురించి. ఈయననేమో ఆపోనెంట్, ఇద్దరు కదా, ఇద్దరు ముద్దాయిలు ఉంటారు కదా. ఒకరేమో ఒక్కొక్క లాయర్ దగ్గరికి అప్రోచ్ చేస్తాడు, ఇంకొకరు ఇంకో లాయర్కి అప్రోచ్ చేస్తాడు. సో ఆపోనెంట్ లాయరు ఆయన వండర్ఫుల్గా వాదిస్తున్నాడు. అండ్ గాంధీజీ అండ్ దట్ టైమ్ హీ రియలైజ్డ్, సో ఐ కుడ్ నాట్, ఐ కాంట్ మేనేజ్, దీన్ని నేను అంతగా వాదించలేకపోయాను అని చెప్పేసి అది ఏదో మాట్లాడేసి నెక్స్ట్ డే ఆమెను పిలిచి, అమ్మ నేను దీన్ని వాదించలేను, దయచేసి మీరు ఇచ్చిన అమౌంట్ కూడా కొంత రిటర్న్ తీసుకోండి, యూ ట్రై టు సెలెక్ట్ అదర్ లాయర్. సో సచ్ ఏ పర్సన్. ఇంకా థర్డ్ ఎగ్జాంపుల్, వెన్ హీ వాజ్ ఎ స్మాల్ బాయ్, అప్పట్లో పవర్ ఉండేది కాదు కదా, నేచర్ కాల్ కోసము బయట, ఇప్పుడైతే అటాచ్డ్ బాత్రూమ్స్ అవి ఉన్నాయి, బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇప్పుడు కూడా విలేజ్లో చూస్తుంటే బయట ఉంటాయి. సో వాళ్ళ ఇంట్లో ఒక వాళ్ళని చూసుకోవడానికి ఒక ఆయమ్మ కూడా ఉండేది. నైట్లో నేచర్ కాల్ కోసం బయటకు వెళ్ళడానికి ఆయనకు భయమయ్యేదట, చాలా భయపడేవాడట. సో ఆ టైంలో ఆవిడ చెప్తారు, యూ టేక్ ద నేమ్ ఆఫ్ లార్డ్ రామ్ అనుకుంటూ వెళ్ళు, రాముడు స్మరణ చేసి నీకేం భయం ఉండదని. అంటే వై ఐ గివ్ దిస్ 3 ఎగ్జాంపుల్స్. సో లేటర్ హీ బికేమ్ సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. నేషన్ ఫ్రీడమ్ మూమెంట్లో ఆయన రోల్ ఏంటో మీ అందరికి తెలుసు. హీ లెడ్ ద హోల్ కంట్రీ. అప్పటి వరకు డిస్ట్రిబ్యూటెడ్గా ఉండేది. సో కానీ ఆ ఫ్రీడమ్ మూమెంట్ని కామన్ మాస్ అందరి దగ్గరికి తీసుకెళ్ళాడు, అందరు దాన్ని అసోసియేట్గా చేశాడు. దాని వెనుక ఇన్స్పిరేషన్, I read Swami Vivekananda literature thoroughly. After reading Swami Vivekananda literature, my love towards the country increased 1000-fold అంటాడు గాంధీజీ మహాత్ముడు. గాంధీజీ బేలూరు మఠకు వెళ్ళినప్పుడు అప్పటికి స్వామి వివేకానంద లేరు. దర్శనం కోసం ఆ రూమ్ అదంతా చూద్దామని వెళ్తే అక్కడ ఆయన చెప్తాడు, ఐ రెడ్ స్వామి వివేకానంద లిటరేచర్ థరోలీగా చదివాను. ఆ సాహిత్యం చదివిన తర్వాత నాలో దేశభక్తి 1000 రెట్లు పెరిగిందని చెప్పుకున్నాడు. అట్లాంటి గాంధీ మహాత్ముడు కూడా చూసి చదవలేకపోయాడు, బట్ ఆయన వదిలిపెట్టలేదు. అర్థమవుతుందా? సో డోంట్ ఫీల్, ఇక్కడ ఫెయిల్యూర్ అనేటువంటి ప్రసక్తి లేదు. స్వామి వివేకానంద లిటరేచర్లో, ఆయన మెసేజ్లో దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఫెయిల్యూర్, దట్స్ ఆల్. డిక్షనరీలో ఉండడానికి వీల్లేదు ఫెయిల్యూర్ అనే మాట. ఓన్లీ ఆయన ఈవెన్ సిన్ అనేది పదం కూడా ఆయన అపోజ్ చేశాడు. యూరోప్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ అ సిన్ టు కాల్ మ్యాన్ యాజ్ అ సిన్నర్, ఇట్ ఈస్ అ రాస్కాలిటీ అని చెప్పేశాడు. ఒక మనిషిని పాపి అనడమే పెద్ద పాపం, అది ఒక రాస్కాలిటీ, బుద్ధి తక్కువతనం. మనం చిన్న పొరపాటు నుంచి
చిన్న పొరపాటు చేస్తున్నామని చెప్తాడు అంతే. తప్పులు చిన్న పొరపాటు చేస్తున్నాం తప్ప సిన్ అనేటువంటిది అది లేనే లేదు. సో మనం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే యూనో, సో ఇట్ టెల్స్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్, అవునా? సో కాబట్టి ఒక్కోసారి ఇందాక చెప్పాను కదా, కొన్ని కారణాల వల్ల, పర్టికులర్లీ వెన్ ఎవర్ దెర్ ఈజ్ సంబడి ఈజ్ రికార్డింగ్ అనేప్పటికీ 50% కొద్దిగా కాన్ఫిడెంట్ పోతుంది. మీరు జనరల్గా చూడండి, లేక మీడియాతో మాట్లాడుతున్నామని సరే అప్పటివరకు చాలా ఫ్లోగా మాట్లాడతారు. బట్ మీడియా అనేప్పటికీ సో ఆ మైండ్లో ఒక పార్ట్ ఆఫ్ మైండ్ దాని గురించి ఆలోచిస్తారు. రికార్డ్ అవుతుంటుంది, అది ఎట్లా అవుతుందో, ఎట్లా మాట్లాడతానేమో, అందరికి వెళ్ళిపోతుందేమో, ఒక ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ నెగటివిటీ స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? స్వామి వివేకానంద చెప్పాడు, వెన్ ఎవర్ యూ ఫేస్ ద ఆడియన్స్ అండ్ థింక్ దట్ దే నో నథింగ్, ఇది సక్సెస్. వాళ్ళకి ఏమి తెలియదు అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయని మనం మాట్లాడితే మనం సక్సెస్ అవుతాం. సో ఐ థ్యాంక్ ఆల్ ద పార్టిసిపెంట్స్ సో ఫార్ what they came out with wonderful colors, and I extend my thanks to the what you call those who provoked them, those who guided them, those who encouraged them. సో అక్కడ డిఫరెంట్ కాలేజెస్ లెక్చరర్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.